పక్కన కర్ణాటకలో మామిడికి భారీ రేట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోవట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి రేపు 9వ తారీఖున అక్కడికి వెళ్ళబోతున్నారు, చిత్తూరు జిల్లా మామిడి రైతుల దగ్గరికి. ఈ సందర్భంలో చంద్రబాబుకి ఊరట కలిగించే అట్ ద సేమ్ టైం జగన్కి షాక్ ఇచ్చేటటువంటి పన్నం వైసీపీకి. సిద్ధరామయ్య ఎవరైతే కర్ణాటక ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖ, ఏమని ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేసుకుని వచ్చారు, మన వాళ్ళు వచ్చేటప్పటికి రేట్లు అక్కడ తక్కువకున్నాయి, ఇది అక్కడ ఎక్కువ ఇస్తున్నారు, మన వాళ్ళు ఇవ్వట్లేదని. అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 4 రూపాయలతో కలిపి మామిడి కేజీ 10 నుంచి 12 రూపాయలు. ఇప్పుడు మొన్నటిదాకా తీసుకోలేదు, అది నిజం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన చంద్రబాబు గారు కుప్పంలో రివ్యూ చేశాక జగన్ అక్కడికి వస్తున్నాడు 9వ తారీఖు అని తెలిసాక ఇప్పుడు ఇస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేది ప్లస్ ఆ కంపెనీల వాళ్ళది కలిపి 10 నుంచి 12 రూపాయలు ధర పలుకుతోంది ఇప్పుడు మామిడి. దీంతో కర్ణాటక వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇక్కడ ఆపేస్తోంది, ఏది అక్కడి నుంచి వచ్చే మామిడిని ఆపేస్తుంది. కర్ణాటకలో కేంద్రం ప్రకటించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తర్వాత అక్కడేమో 8 రూపాయల నుంచి 9 రూపాయలు పలుకుతుంది. మొన్నటిదాకా ఇక్కడ 2 రూపాయలు 3 రూపాయలు మ్యాక్సిమం 4 రూపాయలు. దాంతో అందరూ కర్ణాటకకి తీసుకెళ్తుంటే వాళ్ళు ఆపారు. ఇప్పుడు ఇక్కడ రేటు పెరుగుతుండేటప్పటికి అది జగన్ టూర్ ఇంపాక్ట్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిన ఇంటరాక్షన్ కావచ్చు, దాని ఇంపాక్ట్తో ఇప్పుడు ఇక్కడ 10 నుంచి 12 వస్తుండేటప్పటికి అక్కడ 8 నుంచి 9 పలుకుతోందని ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆపుతున్నారంటూ సిద్ధరామయ్య లేఖ రాయడం అన్నటువంటిది ఇక్కడ కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.